హాయ్! అసలు ఈవీఎంని హ్యాక్ చేయొచ్చా? బీజేపీ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ క్యాండిడేట్ మీరు ఎవరికి ఓటేసినా అది బీజేపీకే పడుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పి పెద్ద డిస్కషన్‌కి తెరలేపాడు. नोटा पे डालो मैं ही जीतूंगा, आप गाड़ी पे कार पे डालो मैं ही जीतूंगा, आप हाथ पे डालो जीतेगा तो कमल ही, हम आपके बेनिफिट के लिए आएगा तो इतना तो। టీడీపీ లీడర్ చంద్రబాబు గారు కూడా ఈవీఎం టెక్నాలజీ పట్ల సందేహాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్కి వెళ్ళాం. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎంలు. ఇట్ ఈస్ చిప్ను కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇది అసాధ్యం, ప్రూఫ్ లేనివని తోసిపుచ్చారు. అవకాశం ఉంటే ప్రూఫ్ చేయమని కూడా ఛాలెంజ్ విసిరారు. ఈవీఎంలో వాడే టెక్నాలజీ ఏంటి? నిజంగా హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేయొచ్చా? దీని టెక్నాలజీ గురించి ఈసీ ఏమని చెప్తుంది? ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ 3 ఎలక్ట్రానిక్ మిషన్స్ని ఈవీఎం అంటారు. ఇందులో మెయిన్ మిషన్ కంట్రోలర్ దీని పేరు. ఇది మనము వేసే ఓట్ని స్టోర్ చేసుకొని రిజల్ట్ రోజు దీంతో కౌంట్ చేస్తారు. ఇది ఎటువంటి నెట్వర్క్ వైర్ కానీ వైర్లెస్ కానీ కనెక్ట్ అవ్వదు. అండ్ ఇందులో ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేయరు. ఇందులో వాడే వన్ టైం ప్రోగ్రామ్ చిప్. ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇది ఒక సర్క్యూట్ బేస్డ్ చిప్ అన్నమాట. దీన్ని రీప్రోగ్రామింగ్ చేయాలి అంటే చేయలేరు. వన్స్ ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని రీప్రోగ్రామ్ చేయలేరని ఈసీ చెప్తుంది. ఓకే, ఈవీఎంని హ్యాక్ చేయకపోవచ్చు, ట్యాంపరింగ్ చేయకపోవచ్చు, మరి ఈవీఎంని మార్చొచ్చు కదా? ఈ క్వశ్చన్ కూడా ఈసీ గట్టిగానే సమాధానం చెప్తుంది. ఈవీఎంని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత చెక్ చేసి లాకర్ రూమ్లో పెడతారు. ఎలక్షన్ టైంలో ర్యాండమ్గా మిషన్స్ని ఆయా సంబంధించిన రాష్ట్రానికి, ఆ యొక్క నియోజకవర్గానికి పంపిస్తారు. వచ్చిన ఈవీఎం మిషన్స్ని అధికారి పార్టీకి అనుగుణంగా కరెక్ట్ పార్టీకి ఆ ఓటు వెళ్తుందా లేదా మినిమం 50 ఓట్ల వరకు మాక్ ఓటింగ్ చేస్తారు. మాక్ ఓటింగ్ చేసిన తర్వాత సిబ్బంది అందరూ ఉండగానే చెక్ చేసి సైన్ చేసి బూత్కి ఆ యొక్క ఎలక్ట్రానిక్ మిషన్స్ని పంపిస్తారు. ఇదే విషయము వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా చెప్పాడు. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు 2 మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు. మనందరికి తెలుసు, మనం ఓటు వేయడానికి మనకు ఒక స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్లో మనం ఏ బూత్కి వెళ్ళాలి, ఏ రూమ్ నెంబర్ దగ్గర నిలబడాలి అని ఒక స్లిప్ ఇచ్చారు. మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అధికారి మన సీరియల్ నంబరు గట్టిగా అరుస్తాడు. అక్కడ కూర్చున్న పార్టీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్స్ ఆ నంబర్ని టిక్ వేసుకుంటారు. మన డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఓటు వేయడానికి మనల్ని పంపిస్తారు. అంటే ఆ నియోజకవర్గంలో ఎన్ని ఓట్స్ ఉన్నాయి, పోల్స్ ఎన్ని అయినాయి, ఆ బూత్లో పోల్స్ ఎన్ని అయినాయి, ఆ యొక్క ఈవీఎంలో పోల్స్ ఎన్ని అయినాయి,
అన్న విషయము ఈసీ ఆ యొక్క నియోజకవర్గ క్యాండిడేట్కి అభ్యర్థికి సబ్మిట్ చేస్తుంది. కన్ఫర్మ్ చేసి తీసుకున్న ఆ డీటెయిల్స్తో కౌంటింగ్ రోజు అభ్యర్థి ఏజెంట్ కూడా వెళ్తారు. వారికి చూపిస్తూనే ఆ ఈవీ మిషన్ను ఓపెన్ చేసి అందులో రిజల్ట్ అనే బటన్ని ప్రెస్ చేసి ఆ రిజల్ట్ అనేది చూస్తారు. చూసినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కౌంటు అలానే ఈవీఎం మిషన్లో వచ్చినటువంటి కౌంటు టాలీ చేసుకుంటారు. ఒకవేళ ఇందులో ఏదన్నా డిఫరెన్స్ ఉంటే వీవీప్యాడ్లో ఉన్నటువంటి పేపర్స్తో టాలీ చేస్తారు. అప్పుడు కూడా ఏదన్నా డిఫరెన్స్ ఉంటే రీ-ఎలక్షన్స్కి పోతారని కమిషనర్ ఈసీ గారు చెప్పారు. దెన్ యాజ్ పర్ ది గైడ్లైన్స్ ఈ మషీన్స్ అయితే మేము రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్కి తీసుకొస్తాము. అబ్జర్వర్ అక్కడే ప్రజెంట్ ఉంటారు. ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి అసాధ్యం ఉన్న వరకు కండక్టింగ్ అండ్ లేకపోతే వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్కి మేము తీసుకొస్తాము కౌంటింగ్ టేబుల్కి. వాళ్ళు ముందు క్లోజర్ బటన్ కొడతాం. క్లోజర్ బటన్ కొడితే దాని మీద ఒక నంబర్ వస్తుంది. సో మెనీ ఓట్స్ ఆర్ కాస్ట్ 1293, 784 ఏదో ఒక నంబర్ వస్తుంది. ఇవి అన్నీ ఈ నంబర్ మేము 17C ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఒక 17C రిపోర్ట్ ఇస్తారు. మీరు అందరూ ఐ హోప్ యూ హ్యావ్ గాన్ అండ్ ఓటెడ్. మీకు తెలుసు అక్కడ సంతకంతో పాటు ఒక లిస్ట్ మెయింటైన్ అవుతుంది. మార్క్డ్ కాపీ మీద మీ సంతకం తీసుకుంటారు. అండ్ దట్ రికార్డ్ ఇస్ దేర్ విత్ సిగ్నేచర్స్ ఆర్ థంబ్ ఇంప్రెషన్స్. ఆ బేసిస్ మీద ఇక్కడ ఎన్ని ఓట్స్ కాస్ట్ అయినాయి అంటే ఉంటుంది. సో the RO and the observer will verify if the closure button కొట్టిన తర్వాత 17Cతో టాలీ అయితే మేము కౌంటింగ్ ఫార్వర్డ్ టేకప్ చేస్తాం. దాంట్లో తేడా అయితే మేము రీపోలింగ్కి వెళ్తాం. బికాస్ దెన్ సమ్ అదర్ ఓట్స్ మే హ్యావ్ బిన్. సో టెక్నికల్ ఫ్యాక్టర్స్ ప్రకారం ఈవీఎంని ట్యాంపరింగ్ లేదా మార్చడం కష్టమని తెలుస్తుంది. మరి మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.